ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయిపోయినటువంటి చార్ట్. జస్ట్ మనం ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ ఈ చార్ట్ని అనాలిసిస్ చేస్తున్నాం. చార్ట్ రీడింగ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ థింగ్ టు గెట్ సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్. చార్ట్ని మనం సరిగా కనుక అనాలిసిస్ చేయకపోతే మనం ట్రేడింగ్లో ఫెయిల్ అయిపోతాం. అదే చార్ట్ని అనాలిసిస్ చేయగలిగితే సక్సెస్ అనేటువంటిది 70% ఉంటుంది. 30 to 40% కామన్ ఫ్యాక్టర్ ఫెయిల్ అవటం అనేటువంటిది. మన స్టాక్ మార్కెట్ మన కోసం దిగి రావటం పైకి పోవటం అట్లా జరగదు. దానికి ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ని బట్టి అది మూవ్ అవుతూ ఉంటుంది అనేది గమనించుకోవాలి. సరే, ఇక పాయింట్లోకి వెళ్తే మీరు బాగా గమనిస్తే ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ని బేస్ చేసుకొని మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేసాం. సో అట్లాగే ఇక్కడ మనం అసలు ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేది 5 minutesలో టైం ఫ్రేమ్లో పెట్టేసి ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ని మనం తీసుకున్నాం. ఈ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఒక కీలకమైనటువంటి పొజిషన్ సూచిస్తుంది. ఎందుకంటే పలానా చోట ఆగిపోవడానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి. ఇక్కడ మీరు చూడండి, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇది ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఉంది. సో మనం ఫస్ట్ 3 క్యాండిల్స్ని ఫామ్ అయిన దాకా మనం సైలెంట్గా ఉంటాం. 1 2 3 మీరు గమనించండి, దీన్ని బాగా మంచి బులిష్ క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకోండి, అంటే ఎక్స్ట్రా క్లోజింగ్ ప్రైస్ని బులిష్ క్యాండిల్ బ్రేక్ చేస్తే మనం దానిపైన ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాము. 1:2 రేషియోలో మనం పొజిషన్ని పెడతాం. సో ఇక్కడ బ్రేక్ అయింది, ఎంట్రీ అనేది తీసుకుందాం. తర్వాత ఇప్పుడు దాదాపుగా 12 గంటలప్పుడు మనం స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అయితే ఇంకా స్మార్ట్గా కనుక ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా చార్ట్ని స్మార్ట్ కాన్సెప్ట్లో ఆలోచించాలి. ఇక్కడ మీరు చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ని నేను కొంచెం పెద్ద చేస్తున్నాను. మీరు కనుక గమనిస్తే ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఒక చాలా పెద్ద విక్కేసింది, అవునా? ఇది పైన చాలా విక్కేసింది. అంటే ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు అనమాట. కాబట్టి ఈ లెవెల్ నుంచి క్రాస్ అయితే కానీ, అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ 5 minutes ఆర్ 15 minutesలో మన కనుక క్యాండిల్స్ కనుక ఇట్లాంటివి కనుక వేస్తే మనం ఖచ్చితంగా ఈ లెవెల్స్ని బ్రేక్ అయినాకే మనం ఎంట్రీస్ అనేటువంటివి తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఇట్లాంటి క్యాండిల్స్ వేసినప్పుడు. సో ఇక్కడ మనం కనుక తీసుకున్నాం, ఇది కరెక్టే. మనం ఈరోజు చెప్పుకునే దాని ప్రకారం ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాము, 1:2 రేషియోలో మెయింటైన్ చేస్తాము. సో ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. కానీ ఇక్కడ ఒక ప్రైమరీ థింక్ ఏంటి, మీరు ఇంకోటి కూడా ఆలోచించాలి కదా. ఈ క్యాండిల్ సైజు దాదాపుగా 30 పాయింట్లు ఉంది, 60 పాయింట్లు మన టార్గెట్. సో ఇంత పెద్ద బుల్లిష్ క్యాండిల్ పడ్డప్పుడు సహజంగానే దీన్ని బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది అనేటువంటిది మన అజంప్షన్. వాస్తవంగా అదే, ఎందుకంటే ఇంత మంచి బుల్లిష్ క్యాండిల్, సాలిడ్ బుల్లిష్ క్యాండిల్ కదా ఇది. కానీ అదేమైంది, వెనక్కి వచ్చేసి స్టాప్ లాస్ని 12 గంటల ప్రాంతంలో కొట్టేసింది. సో మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ కనుక వేస్తే అప్పుడు ఎక్కడి నుంచి ప్రైస్ని కిందకి పుల్ చేస్తున్నారు, ప్రెస్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ లెవెల్స్ని దాటినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకుంటూ కొంత బెటర్ థింక్ ఉంటుంది. సో అంటే ఇది ఇట్లా ఫామ్ అయింది కాబట్టి ఎట్లా అని నేను అంటలేదు. లైవ్లో కూడా నేను ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాను. కానీ చాలా సందర్భాల్లో ఫస్ట్ 5 or 15 minutes క్యాండిల్స్ ఇట్లా కనుక ఫామ్ అయితే ఖచ్చితంగా వాటిని దాటిన తర్వాత మాత్రమే ప్రైస్లో మూమెంట్ అనేటువంటిది వస్తూ ఉంది. అదే సమయంలో మీరు కనుక ఆప్షన్ చైన్ కనుక గమనిస్తే, ఇటువంటి క్యాండిల్స్లో ఎంట్రీస్ తీసుకునేటప్పుడు ఆప్షన్ చైన్ కనుక గమనిస్తే, మీరు ఈరోజు ఆప్షన్ చైన్ చూడండి, P/E రేషియో ఖచ్చితంగా ఒకటే ఉన్నది. అంటే అటు అప్ సైడ్ వెళ్ళటానికి కానీ ఇటు డౌన్ సైడ్ రావడానికి కానీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అనేటువంటిది, ఎటువైపు లేదు అనేటువంటిది తెలియజేస్తుంది. కాబట్టి ఇలా రకరకాలైనటువంటి పారామీటర్స్ తోటి మనం కనుక ట్రేడింగ్ని ప్లాన్ కనుక చేసుకుంటే అప్పుడు మనకి విన్నింగ్ రేట్ అనేటువంటిది ఖచ్చితంగా చాలా బాగుంటుంది అనేటువంటిది నా ఆలోచన. సో ఇది జస్ట్ మీకు అవగాహన కల్పించడానికి మాత్రమే చెప్తా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.